ఉన్నారు నిరాశ నిస్పృహ అనేది నిన్న మొన్నటి వరకు ఉన్న మాటలకి ఇవాళ వస్తున్న మాటలకి తేడా ఉంది కాబట్టి అలాంటి వెర్షన్స్ వస్తాయి. మీరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్. వెంకట్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ వైపు నుంచి వచ్చిన వెర్షన్స్ కానీ ఇవాళ వస్తున్న వెర్షన్ కానీ కాంగ్రెస్ పార్టీ ఎలా అనలైజ్ చేస్తోంది? కేటీఆర్ని ఫిక్స్ చేయడంలో, ఈ స్కామ్ ఆరోపణల్లో కేటీఆర్ని ఫిక్స్ చేయడంలో ఏసీబీ విజయం సాధించిందా? ఒక విషయం అండి, చాలా స్పష్టంగా పార్టీ కేటీఆర్ని ఫిక్స్ చేయాలనో కేటీఆర్ని లోపలేయాలనో దిస్ ఇస్ నాట్ ఎనీ పార్టీ అన్నా, నేను ఏసీబీ అంటున్నా. ఏసీబీ అన్నారు. లైక్ ఏది కూడా ఇదేది వెండెడ్ ప్రకారంగా చేసింది కాదు. అంటే చాలా స్పష్టంగా మొదటికెళ్ళి కూడా కేటీఆర్ గారి మాటల్లో కానీ ఫ్రమ్ ద బిగినింగ్ October 24th ఇఫ్ ఐఎమ్ నాట్ రాయింగ్ ఫస్ట్ డే ఆయన ప్రెస్ మీట్కి వెళ్ళి మొదలు పెడితే November 9th వరకు నిన్నటిది ఒకటి ఇచ్చి పెడితే ఆయన ప్రెస్ మీట్స్లో వెరీ క్లియర్గా ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి సిస్టమ్ ప్రకారంగా. అంటే కామన్ మ్యాన్కి అర్థమైంది ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి సిస్టమ్ ప్రకారంగా కాకుండా సిస్టమ్ ఫాలో అవ్వకుండా కొన్ని తప్పులు చేసేది అనేది చాలా స్పష్టంగా వారు అంగీకరించడం జరిగింది. సో దానిపైన కోర్టు దానికి సంబంధించి విచారణ జరిపించి అసలు తప్పు చేసిర్రా చేయలేదని కోర్టు నిర్ధారించాలంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి విచారణకి సహకరించాలి. ఇంకోటి పదే పదే నరేందర్ రెడ్డి గారి కేసుని అయితే పట్నం నరేందర్ రెడ్డి గారి కేసుని అది కంప్లీట్ డిఫరెంట్. అందులో ఎక్కడ కూడా కోర్టు డైరెక్షన్ అరెస్ట్ చేయవద్దు జడ్జిమెంట్ వచ్చే వరకు అని లేదు, ఎక్కడ కూడా అంటే అసలు ఒక ఆర్డర్ లేదు. కానీ కేటీఆర్ గారి దాంట్లో క్లియర్ గా కోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు అరెస్ట్ చేయొద్దు చాలా క్లియర్ గా ఉంది. సో నిన్న విచారణకు వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారని అసలు క్వశ్చనే లేదు, అసలు ఆ క్వశ్చనే లేదు. అండ్ ఎక్కడ కూడా ఆ నోటీస్ లో విచారణ చేయకూడదని కూడా లేదు. బికాస్ దిస్ అన్ ఇనిషియల్ స్టేజ్. అండ్ ఇనిషియల్ స్టేజ్ లో జనరల్ గా అంటే నేను కూడా అనేకమైన కేసులు ఎదుర్కొన్నాను కాబట్టి నాకున్న అనుభవం ఇనిషియల్ స్టేజ్ లో ఏదైతే విచారణకు పిలిచినప్పుడు 41A కానీ ఇతర ఏదున్నా కూడా మనం వెళ్ళినప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో మనం వెళ్ళి వ్యక్తిగతంగా మనతో ఎవరిని అకంపెనీ చేసుకునే ఒక పరిస్థితి కూడా ఉండదు. తర్వాత మనం కస్టడీలోకి తీసుకున్నాక త్రూ కోర్ట్ మనం వేసి లేదు మాకు ఇబ్బంది ఉంది మాకు ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి మనము కోర్టుని అపీల్ చేసుకొని కోర్టులో మనం ఏదైతే సంబంధించి అడ్వకేట్ని పెట్టుకుంటామని చెప్పి చేసుకోవచ్చు. అండ్ కేటీఆర్ గారి దగ్గర కూడా ప్రొవిజన్ ఉండే అది వేసుకునేది, అది ఎక్కడ కూడా వారు వేసుకోవాలి. బికాస్ హీ నోస్ కోర్టుకి వెళ్ళి ఆర్డర్ ఇవ్వండి. బికాస్ కేటీఆర్ గారు ఇస్ నాట్ ఏ కామన్ మ్యాన్, హిస్ మినిస్టర్ లెక్క పనిచేసారు, అపారమైన అనుభవము జ్ఞానం వారికి ఉంది కాబట్టి వారికి తెలుసు అక్కడ వెళ్తే ఏసీబీ అధికారులు అలౌ చేయరు అనే సంగతి చాలా స్పష్టంగా కేటీఆర్ గారికి తెలిసి కూడా అక్కడ దాకా వెళ్ళి నేను అడ్వకేట్ ని అలౌ చేయండి అని చెప్పి మీరు చెప్పిన దాంట్లోనే ఆ రోజు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ ఆయన అరెస్ట్ చేయొద్దు విచారణ అంటూ విచారణకు సహకరించమని కూడా చెప్పిండ్రు. అప్పుడు వెంటనే అడగలేదు, అడగకుండా ఏసీబీకి లేదు నేను సహకరిస్తాను చెప్తూనే అక్కడ దాకా వచ్చి లేదు నేను అడ్వకేట్ తెలుసు వారికి కూడా అలౌ చేయను అక్కడ దాకా వచ్చి బికాస్ ఇవన్నీ చేసేసరికి ఇదంతా డ్రామా ఆడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. బికాస్ తెలియకుండా చేయడం అంటే వేరే, మీకు తెలుసు అలౌ చేయరని చెప్పని అడ్వకేట్ ఆ రోజే అడగొచ్చు, అడగకుండా ఏసీబీ దాకా వచ్చి మళ్ళీ తిరిగి లేదు అడ్వకేట్ అలౌ చేయమంటే చేయమని చెప్పినాక ఆడికి రిటర్న్ వెళ్ళిపోతే ఒకవైపు మా నోటితోనేమో సహకరిస్తానని చెప్తూనే చేష్టలేమో వారు ప్రవర్తిస్తున్న తీరేమో సహకరించకుంటుంది. అది కళ్ళగట్టినట్టు మనకు కనబడుతుంది. సహకరించొద్దు అని మనసులో ఉన్న చట్టానికి సిస్టమ్ ప్రకారం వెళ్లాల్సిందే, బలవంతంగానైనా సహకరించేలా చేసుకుంటది చట్టం. కాకపోతే ఇక్కడ ఏంటంటే వన్ థింగ్ ఈజ్ క్లియర్, ఈ సిచ్యువేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేసినట్టు కనిపించట్లా. ఈ కేసు నిలబడదు, దీంట్లో ఎక్కడ కూడా మెరిట్స్ లేవు అనే ఒక బలమైన నమ్మకంలో కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ లీగల్ టీం కానీ ఉన్నట్టే అనిపిస్తుంది ఇవాళ ఉదయం వరకు కూడా. కానీ ఈ రకంగా హైకోర్టు క్వాష్ పిటిషన్ని కొట్టివేయడంతో ఒక్కసారిగా కొంత డిఫెన్స్ వైఖరి అయితే కనబడుతుంది. సరే భయం లేదు, నిరాశ నిస్పృహలు లేవు అని శ్రీధర్ రెడ్డి గారు అన్నా కూడా నిరాశ నిస్పృహలు అనే పదం నేను వాడను, కానీ కొంత డిఫెన్సు కొంత ఏంటి ఇలా జరిగింది అనే